ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనకు ఆయన దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంలో ఉన్నాం. అది బాధ. ఇది ఎక్కడి తెలివిరా? ఆయన మనకు దగ్గరలో ఉండటం ఏంది, మనం ఆయనకు దూరంలో ఉండటం ఏందిరా? వెర్రిమాలోకం అనిపిస్తుందా? ఆయన మనకు దగ్గరలో ఉన్నాడు అన్నప్పుడు మనం కూడా ఆయనకు దగ్గరగా ఉన్నామని కదా అర్థం. ఆయన మనకు దగ్గరలోనే ఉన్నాడు కానీ మనమే ఆయనకు దూరంగా ఉన్నామనే మాట కరెక్టేనా? భాషా ప్రకారం తప్పు కదా. అంటే నేను చెప్పే అర్థం ప్రకారం రైటే అవుతుంది. ఆయన మనతోనే ఉన్నాడు, మనకు సమీపంగా ఉన్నాడు కానీ మన హృదయములు ఆయనకు దూరంగా ఉన్నాయి. అర్థమైందా? అందుకే యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నా కొన్ని సంవత్సరాల క్రితం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. కాలాలు మారిపోతున్నా, నీకు చేరువక లేకున్నా, నా సమీపానను నిలుచున్నా, నిన్ను చేరలేకపోతున్నా. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈనారాటం. చాలు. కార్డు పట్టుకోవేరా ప్రసన్న, పట్టుకోరా, కథ సపోర్ట్ చెయ్యి. దేవునికి స్తోత్రం. మావాడాలండి. ఎక్కడొచ్చాగాం ఏమో. ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడంటే ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన మనకు సమీపమే కానీ మన హృదయాలే దూరంగా ఉన్నాయి. అయ్యే దగ్గర కావాలి యేసు ప్రభుకి. ఏం చేద్దాం, మన హృదయాలు ఆయనకు అందుబాటులో లేవు. ఎందుకో చెబుతా. అసలు సంగతి అక్కడి నుంచే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం. ఈ 4 చేయమన్నాడు. మొట్టమొదటిది, రెండవది, మూడవది, 4వది.